మన పాఠం పేరేంటి? ఆత్మీయతలో వెనకడుగు, వెనుకంజ అంటారు. అంటే వెనకడుగు అంటే ఏంటి? వెనకడుగు అని అంటే వెనకంజ వేయటం. కొన్ని సందర్భాల్లో ప్రతిదానికి వీడు వెనకడుగేస్తున్నాడు రా, ఏది చెప్పినా వెనక్గానే ఉంటున్నాడు, కానీ ఎప్పుడు కూడా రాడు. నా చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్ళే టైంలో అక్షరాలు దిద్దే 1వ తరగతి, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ చదువుకునే టైంలో అందరూ నాకంటే ముందుగా స్కూల్కి వెళ్ళిపోయేవారు, నేను వెనకాల ఉండిపోయేవాడిని. మా అన్నయ్య ఇసుకేసుకునేవాడు నన్ను తీసుకెళ్ళడానికి. ఎందుకు? నాకంటే ముందు వెళ్ళిపోయాడు అనుకో, నేను నాన్నతో చెప్తాను, ఇదిగో నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావా, నాన్నతో చెప్పి సాయంత్రం కొట్టించేస్తాను అనేవాడు నేను. అందుకని ఆడు ఏం చేసేవాడంటే, అందరూ వెళ్ళిపోతున్నారు, వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళిపోతే వీడు ఒక్కడైపోతాడు వెనకాల. కాబట్టి వీడిని వదిలిపెట్టి నేను వెళ్ళిపోయాను అనుకో, వీడు మా నాన్నతో చెప్తాడు, సాయంత్రం మా నాన్న నన్ను కొడతాడని చెప్పి ఆడు ఇసుకేసుకుని కసిరేసుకుని నన్ను కొట్టేసి తిట్టేసి, నువ్వెప్పుడు వెనకాల ఎదరకు రావు, నడు 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 చెయ్యట్టుకుని జబ్బట్టుకుని బర్ర ఈడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. నేను ఇలాగే వస్తాను, నన్ను కొట్టావా నాతో చెప్తాను నేను. వెనకడుగు వేయటం. వెనకడుగు అంటే వెనకాలే ఉండటం. కొన్ని సందర్భాల్లో ఏ పనైనా చెబితే తొందరగా పూర్తి చేయకపోవడం, ఎప్పటికో పూర్తి చేయటం. ఏదైనా విషయం మాట్లాడాలంటే రండిరా తొందరరా, నీతో పలానా దాని గురించి మాట్లాడాలని అంటే ఎప్పటికో రావడం. అలాంటి సందర్భాల్లో సాధారణంగా మనం వాడే పదం ఏంటనంటే, ఎప్పుడు నువ్వు వెనకాలనా, ఎప్పుడు వెనకంజేనా, దేనికి ముందుండవేంటి, ప్రతిదానికి వెనకాల ఉంటావు, ఎప్పుడు ఎదుగుతావు రావు నువ్వు, ఎప్పుడు నువ్వు అభివృద్ధిలోకి వస్తావు అనే పదాలు ఉపయోగిస్తాం. అంటే వెనకడుగు అనేది దేనికి సూచన అంటే, వెనకంజ అనేది దేనికంటే దిగజారిన తనానికి. వెనకంజ అంటే ఏంటి? దేనికి? దిగజారిన తనానికి గుర్తు అనమాట అది వెనకడుగు వేయడం అని అంటే. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ముందు చూసుకుంటూ వెనక్కి అడుగులేసామనుకో, ఏమవుతుందో చెప్పండి? మన చూపేమో ముందుంది, అడుగులు వెనక్కేస్తున్నాం, వెనక్కి నడుస్తున్నాం. ఏమవుతుంది? ఏ గోతులోనో పోతాం. వెనకాల ఏదో పాము వెళ్తుంది, వెనక్కి నడుచుకుంటూ వెళ్ళి దాని మీద అడుగేసాం, ఏమవుద్ది? ఇప్పుడు చస్తాం, కాటేస్తుంది, చస్తాం. వెనకాల పెద్ద గొయ్యి ఉంది, వెనక్కి నడిచి వెళ్ళాం, చూపేమో ముందుకుంది, అడుగులేమో వెనక్కి పడుతున్నాయి. వెనకడుగు. ఆ గోతులు పడతాం, ఆ గోతులో ఏదో ఉంటది. ఏదో విధంగా వెనకడుగు వేయడం అనేది మనిషికి నష్టాన్ని తీసుకొస్తుందా, లేకపోతే లాభాన్ని తీసుకొస్తుందా? నష్టాన్ని తీసుకొస్తుందన్న విషయం మనం ఖచ్చితంగా గ్రహించాలి. వెనకడుగు అని అనగానే, వెనకబడడం అని అనగానే, ఇది ఒక రకంగా చెప్పుకోవాలంటే అది మనిషి పతనానికి దారి తీస్తుందని మనకు తెలియాలి. అయితే మన పాఠం ఏంటి? ఆత్మీయతలో వెనకడుగు. ఇప్పుడు ఆత్మీయత గురించి ఒక 2 విషయాలు చెప్తాను. ఆత్మీయ జీవితం, ఆత్మీయ ఆహారం, ఈ పదాలు మనం వింటూ ఉంటాం. ఈ ఆత్మీయ జీవితం అని అంటే అర్థం ఏంటంటే, మానవునికి పైకి కనబడుతున్నది శరీరం. ఈ శరీరాన్ని నడిపించేది ఏంటి? ఆత్మ. అంతేనా? యోహాను సువార్త మనకు 6వ అధ్యాయం ఉంటుంది. ఏమని? ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం. అంటే ఈ మైక్ నేను వాడుతున్నాను కాబట్టి దీనికి ప్రయోజనం, వాడకపోతే నిష్ప్రయోజనం. ఇది ఎక్కడ పెట్టేసినా అక్కడ ఉంటది. అలాగే ఈ శరీరాన్ని లోపడుండి ఒక ఆత్మ అనే ఒక వ్యక్తి నడిపిస్తున్నాడు గనుక ఇది నడుస్తుంది, ఇది మాట్లాడుతుంది. కాబట్టి ఆత్మయ జీవింపజేస్తున్నది, శరీరము నిష్ప్రయోజనం, కేవలం నిష్ప్రయోజనం, ఎందుకు పనికిరాని ఈ శరీరం ఇది. అయితే ఇప్పుడు ఒక విషయం చెప్తాను. భూమి మీద మనుషులందరూ దేని విషయంలో ముందుకుంటారో చెప్పండి? మీ ముందు 2 పెట్టాను. ఏంటి? మనిషి అని అనగానే ఆత్మ, శరీరం.
మళ్ళీ చెప్పండి, ఆత్మ, శరీరం. ఈ శరీరాన్ని నడుపుతున్నది ఎవరు? ఆత్మ. టకటక టకటక స్పీడ్గా సమాధానాలు రావాలి నాకు. శరీరాన్ని నడిపిస్తున్నది ఎవరు? ఆత్మ. ఈ ఆత్మకు చావుందా? లేదు. ఎందుకంటే ఈ శరీరానికి చావుంది. ఏ క్షణానైనా ఎప్పటికైనా చచ్చిపోతాం. అది వయసు అయిపోయినా చచ్చిపోతాం, వయసు అవ్వకపోయినా చచ్చిపోతాం, యాక్సిడెంట్ వచ్చినా చచ్చిపోతాం, చిన్నప్పుడైనా చచ్చిపోతాం, పెద్దప్పుడైనా చచ్చిపోతాం. ఈ శరీరానికి ఖచ్చితంగా ఏదో ఒక దినాన్న చావు అనేది ఉంది, మరణం అనేది ఉంది. నాకు లేదు అన్న మనిషి భూమి మీద లేడు. నాకు లేదన్న మనిషి భూమి మీద లేడు. మరణం ప్రతి ఒక్కరికి వస్తుంది. అయితే ఈ మరణం దేనికి వస్తుంది? శరీరానిక, ఆత్మక అని అంటే దేనికి వస్తుంది? శరీరానికి వస్తుంది. మరణం అనేది వస్తుంది. అయితే ఆత్మకు చావే లేదు. ఎల్లప్పుడూ చావు లేనిది ఏదైనా ఉందంటే అది ఆత్మ. అయితే ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ ఆదాముకు మొదలుకొని ఎప్పటి వరకు, ఇంకా ఎప్పటి వరకు కూడా మనుషులందరూ దేని విషయంలో ముందుకుంటారు అని అంటే ఈ శరీర విషయంలో ముందుకుంటారు. ఈ శరీరం గురించే కష్టపడతారు. ఈరోజు ఉదయం లేస్తే సాయంత్రం వరకు ఏదో విధంగా కష్టపడుతున్నాడు మనిషి. దేనికోసం? చచ్చిపోయే దానికోసమా? ఎప్పటికీ చావు లేని దానికోసమా? చచ్చిపోయేది, మరణమైపోయేది, నాశనమైపోయేది శరీరం. ఎప్పటికీ నాశనము కానిది ఆత్మ. అయితే ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఒక మనిషి కష్టపడుతున్నాడు. హర్నిమిషాలు అతను కష్టపడుతున్నాడు. దేనికోసం అయ్యా అని అడిగితే తన శరీరం కోసం. అంతేనా? తన ఈ దేహం బతకడానికి. ఈ దేహం బతకాలంటే తినాలి, తాగాలి. ఈ దేహానికి నడినెత్తు మొదలుకొని ఆరిపాదాల వరకు అన్ని అవసరతలు ఉన్నాయి. నడినెత్తికి ఏం కావాలి చెప్పండి? నూనె కావాలి నడినెత్తికి. కింద ఉన్న పాదాలకు ఏం కావాలి? చెప్పులు కావాలి. మరి మధ్యలో ఉన్నాటికి ఇంకెన్ని కావాలి? ఈ కడుపుకి ఏం కావాలి? ఆహారం కావాలి. ఈ చేతులకి ఏం కావాలి? ఈ కళ్ళకి ఏం కావాలి? కొన్నికి ఏదైనా అయితే మందులు, ఏ డ్రాప్స్, ఐ డ్రాప్స్, ముక్కుకి నోస్ డ్రాప్స్, మౌత్కి నోట్లో పళ్ళు ఊడిపోతే పిప్పళ్ళు వచ్చేస్తే. అంటే నేను ఏం చెప్తున్నానంటే నడినెత్తు మొదలుకొని అరిపాదాల వరకు మనిషికి ఎన్నో అవసరతలు ఉన్నాయి. శరీరం గురించి మాట్లాడుతున్నాను నేను. అంతేనా? శరీరానికైనా నెత్తి, కళ్ళు ఉన్నది ఆత్మక? శరీరానికే. నడినెత్తి మొదలుకొని అరికాలి వరకు ఈ శరీరం కోసం మనిషి ఈరోజు ఉదయం మొదలుకొని సాయంకాలం అర్ధరాత్రి వరకు, అవసరమైతే కొంతమంది డే అండ్ నైట్ కూడా పార్ట్ టైం జాబ్ చేసి కూడా చాలా కష్టపడతారు. ఎందుకంటే చెప్పేది ఒక్క మాటే, బతకడం కోసం. దేనికోసం? బతకడం కోసం. దేనికి బతుకు చెప్పండి? శరీరానికి బతుకు, ఆత్మకు కాదు. ఆత్మకు నువ్వు పెట్టినా బతుకుతుంది, పెట్టకపోయినా బతుకుతుంటుంది. అది ఆత్మకు చావే లేదు. అందుకే ఆత్మకు చావే లేదు అనడానికి సమాజంలో ఒక నానుడు ఉంది. ఏంటి? మనిషి చచ్చిపోయిన తర్వాత వేసే ప్రశ్న ఏంటంటే ఎప్పుడు పోయాడురా అని అంటారు. అంతేనా? ఎప్పుడు పోయాడు? ఎలా పోయాడు? ఎందుకు పోయాడు? ఎప్పుడు పోయాడు? ఎలా పోయాడు? ఎందుకు పోయాడు? ఈ మూడు ప్రశ్నలు వేసిన అందులో కామన్గా కనపడేది ఏంటి? పోయాడు. ఎక్కడ పోయాడు? అమలాపురం పోయాడా? రావులపాలెం పోయాడా? అమెరికా పోయాడా? ఎక్కడికి పోయాడు వీడు? అక్కడే ఉన్నాడు కదా. పడి అంటే లేడు. పడి ఉన్నవాడు వాడి శరీరం, శవం. పోయినోడు అందులో ఇంతవరకు జీవించిన వాడు, వాడు పోయాడా? ఎక్కడికి పోయాడు? కొంతమంది గాల్లోకి పోయాడు, కొంతమంది ఆకాశానికి పోయాడు, కొంతమంది భూమి కిందకు పోయాడు, కొంతమంది రకరకాల దూరం పోయాడు. ఎక్కడికి పోయాడు? కనిపించరాని, సమీపించరాని దూరం పోయాడు. ఇక మరలా మన కంటికి ఎప్పుడు కనపడ్డు అని పోయిన వాడి గురించి మాట్లాడుకుంటారు. పోయినోడు ఎవడరయ్యా అని అంటే వాడే ఆత్మ. ఎవడు? వాడు ఎప్పుడైనా పోయాడా? ఆత్మ చచ్చిపోయాడు రాడు అని ఇప్పుడు ఎవరైనా అనుకుంటారా? శరీరం చచ్చిపోయింది. ఇప్పటికీ కూడా మనం ఎంతో మంది చచ్చిపోయారు.
వాళ్ళ శవాలు మనం పాతి పెట్టేశాం. వెళ్ళి తవ్వితే కనీసం శరీరం అంతా దొరక్కపోయినా ఏం దొరుకుతాయి? ఎముకలు అనేవి ఖచ్చితంగా దొరుకుతాయి. ఇవి పలానా వాడి ఎముకలురా, వీడు పలానా మనిషి ఎముకలురా అని చెప్పగలుగుతాం. అంటే ఇంకా శరీరం ఎక్కడుందని అర్థం? మన మధ్యనే ఉంది ఇంకా శరీరం, అంతేనా? ఇంకా ఎముకలు ఉన్నాయంటే ఈ శరీరంలో ఇంకా ఒక పార్ట్ మిగిలే ఉంది కదా. కాబట్టి ఇంకా శరీరం ఇంకా భూమి మీదే ఉందని అర్థం. మరి పోయినోడు ఎవరు? ఆత్మ. ఈ పోయినోడు వీడికి చావు ఉందంటే ఎప్పటికీ చావు లేదు. అయితే మనుషులు భూమి మీద వీళ్ళకి ఇచ్చిన జీవితం అంతా దేనికోసం పాట్లాడుతున్నారు, దేవుని కోసం పాకులాడుతున్నారు అని అంటే ఈ శరీరం కోసం బతకడానికే మేము పని చేసుకుంటున్నాం. కోటి విద్యలు దేనికోసం? కూటి కోసం అన్నారు పెద్దలు. దేనికయ్యా కూడు అంటే దేనికి? ఆత్మకా, శరీరానికి. ఆ పోయినోడిక, ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయిన శవానిక ఆ కూడు? శవానికి. అంతకు శవం బతుకున్నప్పుడు ఆ బాడీకి ఆ ఆహారమే కాక తినకపోతే ఆ బాడీ కొన్నాళ్ళకి చనిపోవలసిన ఆ శరీరం ముందుగానే చచ్చిపోతుంది. అంటే భూమి మీద బతుకుతున్న మనుషులందరూ కూడా ఈ శరీరం కోసమే బ్రతుకుతున్నారు, అంతేనా? ఈ శరీరం కోసమే ఎన్నెన్నో ప్రయత్నాలు, చదువులు. ఈ శరీరం కోసం ఎంత ముందడుగు, ఎంత ముందంజు వేస్తారంటే, ఎంత ముందు మేలుకొలుపు ఈ శరీరం కోసమే. 4 రాళ్ళు వెనకాలేసుకోవాలని అంటారు. దేనికోసం? శరీరం కోసం. 4 రాళ్ళు వెనకాలేసుకోవాలంటే దేనికోసం? శరీరం కోసం, బతకడం కోసం. అంటే బాగా ఉన్నప్పుడే చిన్న వయసులోనే 4 రాళ్ళు వెనకాలేసుకోవాలని ముందు చూపు ఉంది వీళ్ళకి శరీరం కోసం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఉద్యోగాలు. ఎలాగైనా సరే మా అబ్బాయిని కలెక్టర్ చేయాలి, ఇంజనీర్ చేయాలి, డాక్టర్ని చేయాలి, యాక్టర్ని చేయాలి, సైంటిస్ట్ని చేయాలి. ఎందుకు అని అంటే మా వాడు గొప్పవాడైపోవాలి, గొప్పగా బతకాలి, కాలు మీద కాలు వేసుకుని బతకాలి. ఎవరు? ఏ బతుకు? శరీరానికి ఉండే బ్రతుకు. ఈ శరీరం కోసం కలెక్టర్లు, ఈ శరీరం కోసం లాయర్లు, ఈ శరీరం కోసం వ్యవసాయం, ఈ శరీరం కోసం ఉద్యోగాలు, రాజకీయాలు. ఈరోజు ప్రజలు ప్రతి ఒక్కడు కూడా ఒకటి తర్వాత ఒకడు పోటీ పడి ప్రతి రంగాల్లోనూ కూడా రాణిస్తున్నాడు. అంటే దేనికోసం రయ్యా అని అంటే చెప్పండి, దేనికోసం? శరీరం కోసం. అవతల వాడి అబ్బాయి ఇంజనీర్ అంట, మా అబ్బాయి ఎంబీబీఎస్ చేద్దాం, పోటీ. వాడు ఎమ్మెల్యే అయ్యాడు, నేను ఎంపీ అవుతా, పోటీ. వాడు యాక్టర్ అయ్యాడు, నేను కలెక్టర్ అవుతా, పోటీ. ప్రతిదానికి పోటీ, ప్రతిదానికి కష్టపడి ముందుకు వెళ్ళిపోవాలి, అందరికంటే నేను టాప్లో ఉండాలని ముందుకి పరిగెడుతున్నాడు మనిషి. దేనికోసం అని అంటే చెప్పండి, శరీరం కోసం. అంటే భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా దేనికోసం కష్టపడుతున్నాడు అంటే మనకు అర్థమైపోయింది ఇప్పుడు, శరీరం కోసం. ఈ శరీరం ఎన్నాళ్ళు ఉంటుంది? జీవితం దేనికోసమైతే కష్టపడుతున్నామో ఆ జీవితం క్షణికమైనది, ఆవిరి వంటిది, నీటి మీద బుడగ లాంటిది అని చెప్పేసి అన్నారు. నీటి మీద బుడగైనా, ఆవిరైనా, క్షణమైనా, ఇంకోటైనా, ఏదైనా మేము దాని గురించే పరిగెడతాం అంటున్నారు ఈరోజు మనుషులు. అయితే ఎల్లప్పుడూ జీవించేదేంటి? ప్రశ్న. ఆత్మ. ఈ శరీరాన్ని జీవింపు చేసేదేది ఆత్మ. దీనికి చావుందా అంటే చావు లేదు, కానీ దీనికి నరకం ఉంది. అర్థమవుతుందా? శరీరానికి చావుంది, దానికి శరీరానికి సరిగా పెట్టకపోతే, శరీరానికి సరిగ్గా పోషించకపోతే, దాన్ని పట్టించుకోకపోతే శరీరం చచ్చిపోతుంది. అందుకోసమే భూమి మీద ఉన్న మనుషులందరూ దానికోసం పాకులాడుతున్నారు. అయితే దాన్ని నడిపించేది మాత్రం ఒకటి ఉంది, అదే ఆత్మ. దానికి చావు లేదు, కానీ దానికి ఏముంది? నరకం ఉంది, శిక్ష ఉంది, దానికి భయంకరమైన వేదన ఉంది. భూమి మీద ఎంతో విచ్చలవిడిగా తిరిగి
భూమి మీద సుఖ సంతోషాలతో వెదజల్లిన మనిషి ఒక్క క్షణంలో చనిపోగానే భయంకరమైన శిక్షలోకి వెళ్ళిపోతున్నాడు ఆత్మగా. ఎలాగా? ఆత్మగా. అసలు సిసలైన రూపం వాడికి ఉన్నది ఆత్మ గనుక ఆ ఆత్మ శిక్షలోకి వెళ్ళిపోతున్నాడు. మరి ఆత్మ గురించి పట్టించుకున్నది ఎవరు? శరీరాన్ని గురించి ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఎప్పటికైనా ఎలాగైనా సరే మరణమైపోయే శరీరం గురించి మనిషి పాకులాడుతున్నాడే. మరి ఎప్పటికీ చావు లేకుండా కేవలం శిక్షలోకి వెళ్ళిపోయే, నరకంలోకి వెళ్ళిపోయే, నాశనం అయిపోయే ఆత్మ గురించి పట్టించుకోడా మనిషి? భూమి మీద ఆ ఆత్మ గురించి పట్టించుకునే మనుషులు భూమి మీద ఎవరు లేరు. అయితే అలాంటి పరిస్థితుల్లో కొందరున్నారు. ఎవరు చెప్పండి? భూమి మీద ఒక్కరూ లేరు. ఆత్మ గురించి పట్టించుకునే, ఆత్మను కాపాడుకునే, శరీరాన్ని కాపాడుకునే పరిస్థితిలోనే ఉన్నారే తప్ప ఆత్మను కాపాడుకునే పరిస్థితిలో ఉన్న మనుషులు భూమి మీద ఎవరైనా ఉన్నారా అని అంటే అది ఒకే ఒక్కరు, వాళ్ళే క్రైస్తవులు. ఎవరు? క్రైస్తవులు మాత్రమే ఆత్మను గురించి పట్టించుకునేవారు. మరి ఇంకెవరు ఆత్మ గురించి పట్టించుకోరంటే పట్టించుకోరు. ఈరోజు ఎన్నో అన్య దేవతల గుళ్ళు ఉన్నాయి, గోపురాలు ఉన్నాయి, రకరకాల మనకి మందిరాలు కనబడుతూ ఉన్నాయి. అయితే ఇక్కడికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఆత్మకు సంబంధించి వెళుతున్నారంటే నో. మరి దేనికోసం వెళ్తున్నారు అక్కడ దేవుని గుడికి అని అంటే ఆయుష్ ఆరోగ్యాలు దేవుడు ఇస్తాడని, ధన ధాన్యాలు దేవుడు ఇస్తాడని, భోగ భాగ్యాలు దేవుడు ఇస్తాడని, పిల్ల పాపలు దేవుడు ఇస్తాడని, పాడి పంటలు దేవుడు ఇస్తాడని, ఈ విధంగా భూమి మీద ఉన్న కలకాలం సల్లగా బ్రతకాలన్న ఉద్దేశంతో దేవుని యొద్దకు, దేవుడనే ఒక విగ్రహాల యొద్దకు వెళుతున్నారే గాని అసలు దేవుని యొద్దకు ఎందుకు వెళ్ళాలి అన్న ఆలోచన వాళ్ళకి కనీసం తెలీదు. పాపం తెలీదు వాళ్ళకి. ఖచ్చితంగా చెప్పచ్చు, వాళ్ళకి తెలీదు. ఎందుకు అని అంటే ఈ సువార్త వారికి వ్యాపింపకుండునట్లు వారి మనోనేత్రాలకు గ్రుడ్డితనం కలుగజేసింది ఎవరు? అపవాది. గ్రుడ్డితనం కలుగజేసింది కనుక ఆత్మ విషయాలు వాళ్ళకి తెలియవు. గ్రుడ్డితనం కలుగజేసింది గనుక అపవాది అనే శాతనగడు వారి మనోనేత్రాలకు గ్రుడ్డితనం కలుగజేశాడు గనుక సత్యం అంటే ఏంటో తెలీదు, ఆత్మ అంటే ఏంటో తెలీదు, పరలోకం అంటే ఏంటో తెలీదు, స్వర్గం అంటే ఏంటో తెలీదు, తర్వాత అదృశ్యమైనవి ఉన్నవని వారికి తెలీదు. దృశ్యమైనవే వారు ఇవే శాశ్వతం, ఇదే మన కళ్ళ ముందు ఉండేది, ఇదే ఎప్పటికీ మనతో ఉండేది అని అనుకుంటారే తప్ప దృశ్యమైనవి కాదు, అదృశ్యమైనవి ఉన్నవి. దేవుడు అనేవాడు ఉన్నాడు, మనలో ఆత్మ అనేది ఒకటి ఉంది. ఈ ఆత్మ మరణించగానే వేదనకరమైన స్థలంలోకి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోనివ్వకుండా దీన్ని కాపాడుకోవాలి అంటే శరీరంతో పాటు ఆత్మకు కూడా అవసరమైన దాన్ని పెట్టాలి అన్న విషయం ఈ మనోనేత్రాలు కప్పబడిన వారికి తెలీదు. ఈ విగ్రహారాధన చేసే వారికి ఎవరికి తెలియదు. మరి ఎవరికి తెలుసు అని అంటే క్రీస్తుని నమ్మిన క్రైస్తవులకు మాత్రమే తెలుసు. వాళ్ళకు మాత్రమే ఎందుకు తెలుసు అని అంటే వాళ్ళకు మాత్రమే దేవుడు చెప్పాడు మృతులకు పునరుద్ధానం ఉంది అని. ఆ విధంగా క్రీస్తు నమ్మిన వారికి ఆత్మీయ జీవితం అంటే ఏంటో తెలుసు. ఇంతవరకు మీకు క్లియరా? ఆత్మీయ జీవితం అంటే ఏంటో మనకు అర్థమైపోయింది. ఇప్పుడు ఆ ఆత్మీయ జీవితంలో ముందంజు వేస్తే శరీరంతో పాటు ఇప్పుడు ఏది షేప్గా ఉంటుంది చెప్పండి? ఆత్మీయ విషయంలో ఇప్పుడు శరీర విషయంలో ఒకని తరువాత ఒకడు పోటీ పడి శరీరాన్ని పోషించుకోవడానికి, ఈ లోక సంబంధమైన జీవితాన్ని గొప్పగా బ్రతకడానికి పోటీ పడుతున్నారా లేదా చెప్పండి? రాజకీయ నాయకులు నాకు సీటు కావాలంటే నాకు సీటు కావాలి. ఎందుకు పోటీ? ఈ జీవితాల్లో గొప్పగా బ్రతకాలని. ఆత్మీయ జీవితం ఏమైపోయినా మాకు సంబంధం లేదు. అసలు ఆత్మీయ జీవితం గురించి వాళ్ళకి తెలిస్తే కదా.
ఈ శరీరాన్ని నడిపించేవాడు ఒక ఆత్మ ఉన్నాడు, వాడే పోయేవాడు, వాడే పోతాడు ఈ శరీరాన్ని వదిలిపెట్టి. వాడి గురించి ఆలోచిద్దామన్న ఆలోచన వాళ్ళకి లేదు. ఆత్మీయ విషయంలో వాళ్ళు జీరో, శరీర విషయంలో ముందడుగు, ముందు చూపు, ముందుకు వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఈ ఆత్మీయ జీవితం గురించి తెలిసిన వారు ఎవరబ్బా అని అంటే ఎవరు? క్రైస్తవులు. వాళ్ళకున్న ఈ ఆత్మీయ జీవితాన్ని తెలిపే ఏకైక గ్రంథం ఏదైనా ఉందా ప్రపంచంలో అంటే అది ఒక బైబిల్ మాత్రమే. యేసు ప్రభు ఎందుకు వచ్చారు ఈ భూమి మీదకి అని అంటే ఈ ఆత్మీయ జీవితాన్ని వెలిగించడానికి, ఆత్మీయ జీవితం అంటే ఏంటో తెలపడానికి. ఆత్మీయ జీవితంలో మీరు వర్ధిల్లితే, ముందడుగు వేస్తే మీ ఆత్మ ఎంత సేఫ్గా ఉంటుందో చెప్పడానికి వచ్చాడు యేసు ప్రభు ఈ భూమి మీదకి. కాబట్టే క్రైస్తవులకి ఈ ఆత్మీయ జీవితం గురించి తెలుసు, మిగిలిన వారికి తెలీదు. అర్థమైందా? ఇంతవరకు అర్థమైంది, రైట్. అయితే ఇప్పుడు ఆత్మీయ జీవితంలో వెనకడుగు. మన పాఠం ఏంటి? ఆత్మీయ జీవితం గురించి తెలిసి అందులో వెనకడుగు. ఎవరి గురించి? ఇప్పుడు క్రైస్తవుల గురించి నేను చెప్పబోతున్నాను. ఆత్మీయ జీవితంలో వెనకడుగేసేది ఎవరు అంటే ఆత్మీయ జీవితం గురించి తెలిసిన వారు. ఆత్మీయ జీవితం గురించి తెలియని వారు ఇంకా వెనకడుగేంటి ముందడుగేంటి వాళ్ళకి ఏమీ లేదు. కానీ ఇది ఆత్మీయ జీవితంలో వెనకడుగు ఎవరు వేస్తారంటే జీవితం గురించి తెలిసిన వారే వెనకడుగేస్తారు. ఇప్పుడు ఆత్మీయ జీవితంలో వెనకడుగు వేసిన వారు ఎవరు అని అంటే వాళ్ళు వేయడానికి 8 కారణాలు. చెప్పండి, ఆత్మీయ జీవితంలో వెనకడుగు వేయడానికి ఎన్ని కారణాలు? 8 కారణాలు. అందులో నెంబర్ 1, నిర్గమకాండము 32వ అధ్యాయం 1వ వచనం. మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను నొద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము, ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పారంట. ఎవరు వీళ్ళు చెప్పండి? ఇశ్రాయేలీలు. ప్రపంచంలో మొత్తం అన్ని జాతుల వారు దేవుని ఎదుట చెడిపోయి ఉంటే, విగ్రహారాధనలు మునిగిపోయి చెడిపోయి ఉంటే, అన్ని జాతుల్లోంచి ఒక జాతిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆ జాతి పేరు ఇశ్రాయేలీలు. వీళ్లను దేవుడు ఎన్నుకొని వాళ్ళకి ధర్మశాస్త్రం ఇచ్చి, ధర్మశాస్త్ర విధుల్లో ఎన్నో ఆజ్ఞలు చెప్పి, ఇదిగో నేను చెప్పినట్టుగా మీరు నడుచుకుంటే నేను ఇవ్వబోతున్న ఆ మహాదేశము మీకు స్వతంత్రించుకుంటారు, ఆ పాలు తేనెల దేశంలో మీరు వెళతారు, అందులో హ్యాపీగా ఉంటారు, మీకు ఎలాంటి బాధలు సోదలు ఎలాంటివి ఉండవు, నేను మిమ్మల్ని కాపాడుకుంటాను, నేను మిమ్మల్ని రక్షించుకుంటానని దేవుడు చెబితే, సరే ప్రభువా నువ్వు చెప్పినట్టే మేము వింటాము అని అన్నప్పుడు ఆయన 10 రకాల ఆజ్ఞలు ఇచ్చి, అందులో ఏ రూపమునైనా చేసుకోవద్దు, నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు, ఏ రూపంను మీరు విగ్రహాలనైనా మీరు చేసుకోకూడదని దేవుడు ఘంటాపదంగా ఖండితంగా వారికి 10 ఆజ్ఞలు ఇచ్చి చెబితే, ఇచ్చిన ఆ 10 ఆజ్ఞలు ఇచ్చిన కొద్ది రోజులకే వారు ఆ దేవుడు మాట్లాడుతున్నప్పుడు వారి జీవితం, ఆత్మీయ జీవితం ఎలా ఉంది అంటే ఒక్కసారిగా వెలిగిపోయింది. ఎర్ర సముద్రం దాటినగానే దేవుడు ఎర్ర సముద్రం చీల్చి మమ్మల్ని అవతల నుంచి ఇవతలకు నడిపించాడు, ఎంత మహాద్భుతం మా పట్ల చేశాడు దేవుడు అని చెప్పి వాళ్ళ ఆశ్చర్యంతో దేవునికి పాటలు పాడుతూ, కీర్తనలు పాడుతూ, సంబరం పడుతూ, దేవుని స్తుతించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. వారి జీవితం ఆ టైంలో ఎంతో చక్కగా ఆత్మీయ జీవితం నెంబర్ 1గా ఉంది. అయితే ఈ 32వ అధ్యాయానికి వచ్చినప్పటికీ అక్కడ ఆత్మీయ జీవితాన్ని పక్కన పెట్టేసి వెనకడుగు వేసి మరలా విగ్రహము దగ్గరికి వెళ్ళిపోయి, మాకు విగ్రహాన్ని చెయ్యి, మేము పూజ చేసుకోవాలి, మేము సంబరం చేసుకోవాలి, మేము గంతులు వేయాలని ఆత్మీయ జీవితం నుంచి వెనకడుగు వేశారు వీళ్ళు. చూడండి 8వ వచనం చదవండి. 8వ వచనం, నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి
తమ కొరకు పోత పోసిన దూడను చేసుకుని దానికి సాగిలపడి బలర్పించి, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశము నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకుని రనెను. ఏంటంట? నేను వారికి విధించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయారు. ఎవరు? ఇశ్రాయేలీలు. అంటే దేవుడు విధించిన ఆజ్ఞల నుంచి త్వరగా తొలగిపోయారంటే అర్థం ఏంటి? ఆత్మీయ జీవితం నుండి ఎక్కడికి వెళ్ళారు? వీళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. ఇక్కడ మొదటి సందర్భంలో ఇశ్రాయేలీలు ఈ ఆత్మీయ జీవితం నుంచి వెనక్కి కొంచెం ఎందుకు వేశారు? దీనికి కారణం ఏంటి కారణం అంటే, మొదటి వచనం చదవండి ఇప్పుడు. మోసే కొండ దిగకుండా తడువు చేయుట అంటే అర్థం ఏంటి? మోషే గారు అక్కడ లేరన్నమాట. అంటే ఇశ్రాయేలీలు వారి ఆత్మీయ జీవితం వెనకడుగు వేయడానికి కారణం ఏంటయ్యా అని అడిగితే, దేవుణ్ణి మనం సరైన నాయకుడు వారికి అందుబాటులో లేకపోవడం. సరైన నాయకుడు వారికి అందుబాటులో లేడు. నాయకుడు కాదు ఇక్కడ, సరైన నాయకుడు. ఎక్కడున్నాడు ఆయన? సరైన నాయకుడు దేవునితో మాట్లాడడానికి ఆ కొండ మీదకి వెళితే, సరైన నాయకుడు అంటున్నాను, ఇంకో నాయకుడు ఉన్నాడా అని మీకు డౌట్ రావాలి. ఇక్కడ ఉన్నాడు ఇంకో నాయకుడు. ఎవరు సరైన నాయకుడు? ఎవరు అక్కడ? మోషే. సరైన నాయకుడు అన్నానంటే అక్కడ ఇంకో నాయకుడు ఉన్నాడనే కదా అర్థం. అంటే ఇప్పుడు ఇది మంచికాయ కాదురా అంటే అర్థం ఏంటి? ఇది మంచికాయ కాదంటే ఇంకో మంచికాయ ఉందనే కదా అర్థం. ఈడు మంచోడు కదరా అంటే ఇంకో మంచోడు ఉన్నాడనే కదా అర్థం. అలాగే సరైన నాయకుడు అన్నానంటే సరికాని నాయకుడు కూడా ఉన్నాడని అర్థం చేసుకోవాలి. అక్కడ దూడబొమ్మని చేయమని ఎవరి దగ్గరికి వెళ్ళారు? వాళ్ళు అహరోను గారు. అహరోను సరైన నాయకుడు కాడు, నాయకుడే. వీరిద్దరూ కలిపి ఫరో దగ్గరికి వెళ్ళారు. ఫరోను గజలాడించారు. ఐగుప్తు దేశంలోంచి ఈ ఇశ్రాయేల్ 60 లక్షల మందిని బయటకు రప్పించగలిగారు. అంటే నాయకులు కదెల్లో నాయకులే. అలాంటి వారిలో మోషే లేని టైంలో అహరోను దూడబొమ్మని చేశాడంటే ఈ నాయకుడు కాస్త ఏమయ్యాడు? పనికి మాలిన నాయకుడైపోయాడు. మీకు అర్థమవుతుందా? ఇశ్రాయేలులు తప్పిపోవడానికి, ఇశ్రాయేలులు ఆత్మీయ జీవితంలో వెనుకొంజి వేయడానికి కారణం ఏంటంటే సరైన నాయకుడు లేకపోవడం, అందుబాటులో లేకపోవడం. మోషే గారు గాక అక్కడ ఉంటే, మోషే గారిని మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మోషే గారు అక్కడే ఉన్నారు, ఏదో పని చేసుకుంటున్నారు, లేకపోతే భోజనం ఏదో చేస్తున్నాడు. పరిగెత్తుకుని వచ్చి ఇశ్రాయేలీలు అందరూ వచ్చి, అయ్యా మోషే గారు మా కోసం ఒక దూడబొమ్మని చేయండి, మేము పండగ చేసుకోవాలంటే అన్నం ప్లేట్ వాళ్ళ మీద ఇసురుతాడు. ఇలాగా అర్థమైంది మీకు? చేతిలో అన్నం ప్లేట్ ఏం చేస్తాడు? వాళ్ళ ముఖాన్నేసి టపేలమని కొడతాడు. వెనక ముందు ఆలోచించడు. సరైన నాయకుడు. అహరోను గారి దగ్గరికి వెళ్ళారు. ఏమన్నాడు ఈయన? ఒరే బాబా అలా కాదురా బాబా, అలా చేయకూడదురా మనం అన్నాడు. కుదరదు, చేస్తావు చేయమంటే సరేలే చేస్తానులే రండి అయితే అన్నాడు. ఈరోజు ఆత్మీయ జీవితంలో క్రైస్తవులైన వారు ఎందుకు వెనకడుగేస్తున్నారంటే ఇక్కడ కూడా కారణం ఏం వెతకాలి? ఇక్కడ సరైన నాయకుడు లేకపోవడం. పనికిమాలిన నాయకులు, పనికిమాలిన సేవకులు తయారైపోయి ఈరోజు విశ్వాసులు ముహూర్తాలు చూసుకుంటున్నారు అనుకో. సరైన నాయకుడు అయితే ఏం చేస్తాడు? చెప్పు తీసి కొడతాను ఇంకోసారి ముహూర్తాల దగ్గరికి వెళ్ళారంటే అని అంటాడు సరైన నాయకుడైతే. ఈ తప్పుడు నాయకుడైతే ఏమంటాడు? సరే మీ ఇష్టమమ్మ, మీరు ఎలా కావాలంటే అలా చేసుకోండి. సరైన నాయకుడైతే ఏమంటాడు తెలుసా? సంవత్సరకం భోజనాలు మేము చెయ్యమండి అన్నారనుకో, సత్తారు మీరు సేవ, మీరు విశ్వాసుల క్రైస్తవుల మీద భక్తి అని అడుగుతాడు సరైన నాయకుడైతే. కల్తీ నాయకుడైతే ఏమంటాడు తెలుసా? సరే అమ్మా, ఎవరి దారి వాళ్ళదే, ఎవరిష్టం వాళ్ళదే. ముహూర్తాలు, తీర్థాలు, ఏదో శార్థాలు మీకు ఉన్నాయి కదా, అవి పాటించండి. సరైన నాయకుడు కిట్టో. అదే పొజిషన్లో, అహరోను పొజిషన్లో మోషే ఉంటే కథ వేరేలా ఉంటది. అక్కడ అహరోను ఉన్నాడు కనుక వాళ్ళ యాషాలు జరుగుతున్నాయి.
క్రైస్తవంలో సరైన పాస్టర్ ఉంటే క్రైస్తవులకి పడిపోద్ది, కింద పైన కారిపోద్ది వాళ్ళకి. ఎందుకంటే సరైన నాయకుడు వీళ్ళ వేషాలు నగ్గవు. మీరు చర్చికి రాపోనా పర్లేదు, కానీ మీరు మాత్రం మీ పనికి మాలిన పద్ధతులతో దేవుని మందిరానికి వస్తే కుదరదు అంటాడు సరైన నాయకుడైతే, సరైన పాస్టర్ అయితే. దేవుడు అంటాడు, యెషయా భక్తుడి ద్వారా దేవుడు ఏమంటాడు తెలుసా? నా ఆవరణమును తొక్కడానికి వీళ్ళెవరు? వీళ్ళ పాపంతో ఉన్నారు, ద్రోహాలతో ఉన్నారు, చెడు మార్గాల్లో ఉన్నారు, పనికి మాలిన మూర్తాల తీర్థాల శారదాలతో ఉన్నారు. ఇలాంటి వారు నా సన్నిధికి రావడం ఏంటి అని అంటాడు యెషయా భక్తుడి ద్వారా. మీకు అర్థమవుతుందా? సరైన నాయకుడి దగ్గరికి కొద్ది మందే వస్తారు. యేసు ప్రభు దగ్గరికి కూడా కొద్ది మందే ఉంటారు. ఆయన దగ్గర ఇరుకు ద్వారమును ప్రవేశించేవారు కొద్ది మందే. మరి పనికి మాలిన పాస్టర్ దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉంటారు? వేల మంది, 100 మంది, లక్షల మంది, కోట్ల మంది. ఎందుకు? వాడు ఖండించడాడు. ఆ పాస్టర్ అనేవాడు విశ్వాసులు ఎలా చెడిపోతున్నారో ఖండించడు. ఆత్మీయ జీవితంలో వెనకడుగు వేయకుండా ముందుకు సాగిపోవాలంటే ఆత్మీయ జీవితం గురించి మాట్లాడుతున్నాను నేను, శరీర జీవితం గురించి కాదు. ఆత్మీయ జీవితంలో ఎదిగిపోవాలంటే, ఆత్మీయ జీవితంలో డెవలప్ అయిపోవాలంటే, అరే నిన్న కాక మొన్న బైబిల్ ఎట్టాడురా, ఈరోజు వేరే లెవెల్లో ప్రసంగిస్తున్నాడు ఏంట్రా అంటే, ఆత్మీయ జీవితం అంత ముందడుగుంది. మరి ఏం చేయమంటావు? ఆత్మీయ జీవితంలో అంత ఎదుగుదల ఉంది. మరి మీరు 50 సంవత్సరాలు మట్టించి, 40 సంవత్సరాలు మట్టించి, 30 సంవత్సరాలు మట్టించి, సంవత్సరాల తరబడి మీరు చర్చిలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా చెప్పండి, ఏదో సామెత ఉంది కదా, ఎక్కడి గొంగలి అక్కడే గప్సిప్, ఎక్కడి గొంగలి అక్కడే గప్సిప్. అలా ఈరోజు సంఘాలకు వెళుతున్న సంవత్సరాల తరబడి ఉపవాసాలని, క్రిస్మస్లని, ఈస్టర్లని, శ్రమ దినాలని, రోజులు తరబడి వాక్యం వింటున్నా నీ బతుకు ఎలా ఉందంటే బస్ స్టాండే. దినాల భోజనాలు చేయకూడదు, సంవత్సరకాల భోజనాలు చేయకూడదు. ఎవడు చెప్పండి నీకు చేయకూడదని? నీ ఆత్మీయ జీవితంలో వెనకడుగేసావు కాబట్టి. బాప్తిజం తీసుకున్నంత మాత్రాన నువ్వు క్రైస్తవుడు అయిపోయావు అనుకుంటున్నావా? పిచ్చోడా, పిచ్చిదానా. నీ ఆత్మీయ జీవితం ఎలా ఉందో చూసుకో. బైబిల్ ప్రకారంగా నువ్వు ముందుకు దూసుకెళ్ళిపోతుంటే నీ ఆత్మీయ జీవితం టాప్ లెవెల్లో ఉన్నట్టే. మా పిల్ల నీళ్ళు వేసుకుందండి, మా పిల్ల పాలు తాగిందండి, మేము దినం కాడకు రాకూడదండి, మేము సావు కాడకు రాకండి, మేము ఇంటి ముహూర్తం పెట్టుకున్నామండి, మేము శంకుస్థాపన చేసామండి అని మీరు వాక్యానికి విలువ ఇవ్వకుండా, మీరు చేయవలసిన కార్యక్రమాలు చేయకుండా, ఈ ముహూర్తాలు, తీర్థాలు, శారదాలు, పనికి మాలిన లోకంలో ఉన్న ఈ జాడ్యమంతా వింటున్నారంటే దీనికి కారణం ఎవరో చెప్పనా? సరైన సేవకుడి యొక్క హెచ్చరిక లేకపోవడం. మీకు అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, మొట్టమొదటి పాయింట్ ఏంటి? సరైన నాయకుడు లేకపోవడం వల్ల ఆత్మీయ జీవితం వెనకబడిపోతుంది. ఇప్పుడు రెండో దానికి వెళ్దాం. సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనం చూద్దాము. సరే, 11వ వచనం. సౌలు నన్ను, దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని? సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనక పోయాను. చాలు. సౌలు ఎవడు? ఇశ్రాయేలు రాజులలో మొట్టమొదటి మనిషి, మొట్టమొదటి రాజు సౌలు. అందగాడు, సుందరుడు, ఎత్తరుడు, ఇశ్రాయేలుకు తగ్గరాజు, దేవుడు అభిషేకించిన మహారాజు. ఎందుకు అభిషేకించావయ్యా ఆయన్ని? దేవా, ఎందుకు సౌలుని అభిషేకించావు, సౌలుని ఎందుకు రాజుని చేసావనంటే, సౌలు నా ఆజ్ఞలను గైకొనేవాడు, నన్ను అనుసరించేవాడు, నా ధర్మశాస్త్రాన్ని పాటించేవాడు అని ఒకప్పుడు దేవుడు కితాబ్ ఇచ్చాడు, సర్టిఫికెట్ ఇచ్చాడు ఈ సౌలుకి. అలాంటి సౌలు వెనకడుగేసాడంట. ఏం చేశాడంట? వెనకడుగు. అంటే సౌలు యొక్క ఆత్మీయ జీవితం వెనకడుగు పడింది.
సౌలు యొక్క ఆత్మీయ జీవితం వెనుకంజ పడింది, వెనక తిరిగింది, దిగజారిపోయింది. ఎందువల్ల? దీనికి కారణం ఏంటి అని అంటే, దేవుడు అక్కడ చెబుతున్నాడు, నన్ను అనుసరింపగా వెనుక తీసి నా ఆజ్ఞలను గై కొనకపోయాను. అంటే దేవుని యొక్క ఆజ్ఞలు గై కొనలేదంట. ఎవరు? సౌలు. ఇతను వెనుక తీయడానికి కారణం, ఇతను ఆత్మీయ జీవితం వెనక్కి పడిపోవడానికి, ఇతను ఎదగకపోవడానికి, ఆత్మీయ జీవితంలో వెనక్కి అడుగు పడడానికి కారణం ఏంటంటే, దేవుని యొక్క ఆజ్ఞలు గై కొనలేదట. గై కొనలేదు. గై కొనకపోవడం అంటే ఏంటి అర్థం? గై కొనకపోవడం అంటే అర్థం ఏంటి చెప్పనా? డాక్టర్ గారు అన్నారంట, జ్వరం వచ్చిందండి డాక్టర్ గారు, నాకు జ్వరం వచ్చిందండి, 3 రోజుల నుంచి భయంకరంగా జ్వరం వచ్చేస్తుందండి, కంతలు గుప్పేస్తున్నాయి, కాళ్ళు లాగేస్తున్నాయి, కుడి జబ్బ లాగేస్తుంది, ఎడం జబ్బ వెనక్కి వెళ్ళిపోతుంది అని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడంట ఒకడు. డాక్టర్ గారు అన్నారంట, ఒక చీటీ రాసి ఈ మందులు తే అన్నాడంట. తెచ్చాడంట. తెచ్చిన తర్వాత ఈ వాడు అన్నాడంట. ఈ మందులు ఎట్టుకెళ్ళి ఇతను ఏం చేశాడు? పట్టుకెళ్ళి శుభ్రంగా కబోర్డ్లో పెట్టుకున్నాడు. 3 రోజులు అయిన తర్వాత వచ్చాడు. వచ్చి, డాక్టర్ గారు నాకు జ్వరం తగ్గలేదండి, కాళ్ళు తగ్గలేదు, కుడి జంప తగ్గలేదు, రొంప తగ్గలేదు, కంతలు గుప్పెత్తనాయి అన్నాడంట. అదేంటి, నేను మందులు ఇచ్చాను కదా అన్నాడంట. మీరు ఇచ్చారు సార్ అన్నాడు. మరి తగ్గలేదా? తగ్గలేదు. మీరు ఇచ్చినా తగ్గలేదు అన్నాడంట. అదేంటి తగ్గలే, నేను ఇచ్చిన మంచి మందులే రాశాను, చాలా కాస్ట్లు కూడా ఇప్పటికి తగ్గిపోవాలి, ఎందుకు తగ్గలేదు అని అంటే, ఎందుకు తగ్గలేదు అసలు వేసుకున్నావంటే, వేసుకోలేదండి అన్నాడంట. మరి ఏం చేసావంటే, కబోర్డ్లో పెట్టానండి అన్నాడంట. అంటే అర్థం ఏంటి? డాక్టర్ గారు మందులు ఇస్తే ఎందుకు ఇచ్చినట్టు? అది వీడి గై కొనలేదు. మందులు ఇచ్చాడు కదా అని పట్టుకెళ్ళి కబోర్డ్లో పెట్టుకున్నాడు. వీడికి 3 రోజులేంటి 30 రోజులైనా జబ్బు తగ్గదు. ఎందుకు తగ్గుతుంది? ఆ మందులు ఎందుకు ఇచ్చాడో దాన్ని గై కొనాలి, తెలుసుకోవాలి. ఆ డాక్టర్ గారు చెబుతున్నప్పుడు 3 పూట్ల వేసుకో, అన్నం తినక ముందు, అన్నం తిన్న తర్వాత, పొద్దున్న, మధ్యాహ్నం, సాయంకాలం అని. ఇంత ఒక 10 నిమిషాలు, ఒక అరగంట సేపు నిన్ను టెస్ట్ చేసి, నీ పరీక్ష చేసి, నీకు మందులు రాసిచ్చి, వాటి గురించి నీకు విశ్లేషించి, నీకు ఇంత జాగ్రత్తగా చెప్పినప్పుడు అవి తీసుకెళ్ళి గుడ్డోళ్ళగా, బుర్రలేనోళ్ళగా నువ్వు కబోర్డ్లో పెడితే నువ్వు వెళ్ళావు తప్పగానే నువ్వేం చేయలేదు? గై కొనలేదు. నీకు ఎక్కడ తగ్గుద్ది జబ్బు? ఈరోజు దేవుని సన్నిధికి వెళుతున్నారు, దేవుని సన్నిధిలో గడుపుతున్నారు. దేవా, నా ప్రభువా, నా కోసమే రక్తం కాచేసావయ్యా నువ్వు అని దీర్ఘ ప్రార్థన చేసేస్తున్నారు, ఉపవాసాలు చేసేస్తున్నారు. ఉపవాస కూడుకులు, ఆ కూడుకులు, ఈ కూడుకులు, శ్రమ దినాలు, ఈ దినాలు, ఓల దినాలు, కిసమసలు అయ్యి బేవచ్చంగా చేస్తున్నారు. కానీ ఆత్మీయ జీవితంలో వెనకడుగుపోతున్నారు, ఇంకా లోకంతోనే ఉంటున్నారు. దీనికి కారణం ఏంటి అని అంటే చెప్పండి. దేవుడిచ్చిన ఆజ్ఞలను గై కొనకపోవడం మీ ఆత్మీయ జీవితం వెనకబడడానికి కారణం. నీ ఆత్మీయ జీవితం ఎందుకు వెనకబడిపోతుందంటే, దేవుని ఆజ్ఞని నేను పాటిస్తున్నానా, నేను గైకుంటున్నానా, నేను ధ్యానిస్తున్నానా అన్న ఆలోచన మనిషికి లేకపోవడం వల్ల ఆత్మీయ జీవితం అనేది వెనకడిపోతుంది. ఆత్మీయ జీవితం వెనకడిపోతే వచ్చే నష్టం ఏంటి చెప్పండి? ఇప్పుడు ఆత్మ ఆరని అగ్నిలోనికి, తీరని బాధలోనికి వెళ్ళిపోయి యుగ యుగాలు భయంకరమైన నరకం అనుభవిస్తుంది. అది బతకాలంటే, ఆ ఆత్మ చక్కగా ఉండాలంటే, ఆత్మకు సంబంధించిన జీవితం ఒకటి ఉంది. దాన్నే ఆత్మీయ జీవితం. వాక్యంతో గడపటం, ప్రార్థన చేయటం, వాక్యాన్ని ధ్యానించడం, పాటలు పాడడం, వాక్య ప్రకారంగా జీవించడం, మంచి సహవాసం చేయడం, పనికి మాలిన వారితో సాంగత్యం చేయడం ఆపేయడం, మంచి వారితో సాంగత్యం, వాక్యము తెలిసిన వారితో సాంగత్యం చేయడం, పనికి మాలిన పద్ధతులన్నీ పక్కన పెట్టడం, దీన్నే ఆత్మీయ జీవితం అంటారు. అర్థమైందా? ఎన్ని చూసాం ఇప్పటికి? 2 చూసాం. ఆత్మీయ జీవితానికి వెనకబడడానికి కారణాలు చూస్తున్నాం.
మొదటిది ఏంటిది? సరైన నాయకుడు లేకపోవడం. రెండవది ఏంటి? దేవుని ఆజ్ఞలను గైకొనకపోవడం. మూడోది చూద్దాం. మూడోది రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము. మూడవ కారణం రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడని యెహోవా ఎడల యథార్థము కాక పోయిందంట. అయ్యో, సొలొమోను గారి హృదయం ఏమైపోయింది? యథార్థతను పోగొట్టుకుంది. దావీదు హృదయము వలె కాకుండా సొలొమోను హృదయం నాశనమైపోయింది. అసలు ఈ సొలొమోను ఎలాంటోడు? దేవుని విషయంలో, ఆత్మీయత విషయంలో ఎలాంటి వాడు అని అంటే, సొలొమోను రాజవ్వగానే బలిపీఠం దగ్గరికి పరిగెట్టుకుని వెళ్ళి ఒకే రోజు 1000 దహన బలులు అర్పించాడు ఈ మహానుభావుడు. ఎవరు? సొలొమోను. ఆత్మీయ జీవితం. సొలొమోనుకి దావీదు గారు చచ్చిపోతూ సొలొమోను గారికి కొన్ని హెచ్చరికలు చేస్తూ, ఒరే నాయనా సొలొమోనా, నీవు నా తర్వాత రాజు అవుతావు. నువ్వు రాజు అయిన తర్వాత నువ్వు దీర్ఘకాలము గొప్పవాడు అవ్వాలంటే, ఈ సకల ప్రజలందరినీ నువ్వు నీతి న్యాయములతో పరిపాలించాలంటే, గొప్పవాడువు కావాలంటే, నీ తర్వాత నీ పిల్లలు కూడా ఒక స్టేజ్లో ఉండాలి అని అంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళి నా పట్టిందల్లా బంగారం కావాలి అని అంటే నువ్వు ఒక పని చేయాలిరా అన్నాడు దావీదు. చచ్చిపోతూ సొలొమోను గారికి ఆఖరి మాటలు చెప్పేటప్పుడు, ఏం చేయాలి నాన్నగారు అని అంటే, దేవుని ధర్మశాస్త్రమును నువ్వు వదలకూడదు. దేవుని ధర్మశాస్త్రమునకు విధేయుడవై ధర్మశాస్త్ర ప్రకారమే నడవాలి. కుడికి గాని ఎడమకు గాని తొలగిపోకూడదు. ఒకవేళ తొలగిన ఎడల ఆ దినమంది నువ్వు ఆ సింహాసనం మీద నుండి కూలిపోతావు, కూలిపోతావు అని అనగానే తండ్రి చెప్పిన మాటకు భయపడిన సొలొమోను దేవుని పట్ల ఆత్మీయ జీవితంలో గొప్పగా ఎదిగాడు. ఎంతలా ఎదిగాడంటే, ఆ సొలొమోను గారి యొక్క ఆత్మీయ జీవితాన్ని, సొలొమోను గారి యొక్క భక్తి జీవితాన్ని చూసిన దేవుడు ముక్తుడైపోయి ఒక రాత్రి సొలొమోను దగ్గరికి వచ్చి, సొలొమోనా, నీ ప్రార్థన నేను విన్నాను రా బాబు. నువ్వు చేసిన బలులు నేను చూశాను. నువ్వు పడ్డ కష్టం, నువ్వు నా పట్ల ఎంత చక్కగా ఉన్నావో నేను అంత చూశాను నాయనా. శబాష్, వెరీ గుడ్. అయితే ఈ సమయంలో నేను ఎందుకు వచ్చానో తెలుసా? ఎందుకు వచ్చావు ప్రభువా? ఎంత మంచివాడికి, ఇంత యథార్థము గల నీకు ఏదైనా వరం అడుగు, నేను ఇచ్చి వెళ్దామని వచ్చాను రా అంటాడు. చూసారా, దేవుడే స్వయంగా సొలొమోను దగ్గరికి వచ్చి ఏం కావాలో కోరుకోరా నాయన అన్నాడంటే, సొలొమోను గారు ఎంత మంచి భక్తుడు, ఎంత యథార్థమైన హృదయం. అప్పుడు సొలొమోను అడిగాడు, నాకేమొద్దు ప్రభువా, నీ ప్రజలను పరిపాలించడానికి నాకు కాస్తంత జ్ఞానం చాలు అన్నాడు. మళ్ళీ శబాస్ అన్నాడు దేవుడు. వెరీ గుడ్. ఎవడైనా అయితే నాకు వెండి ఇయ్యి, బంగారం ఇయ్యి, కార్లు ఇయ్యి, మేళ్ళు ఇయ్యి, మిద్దులు ఇయ్యి, అది ఇది అంటాడు. కానీ నువ్వేంటి, నా ప్రజలను పరిపాలించడానికి జ్ఞానం అడిగావు. శబాష్, వెరీ గుడ్, నువ్వు నాకు ఇచ్చావు అన్నాడు దేవుడు. అంత గొప్ప సొలొమోను 11వ అధ్యాయం వచ్చేటప్పటికీ యథార్థ హృదయం కాస్త పోయిందంట. ఎందుకు పోయిందో బాబు, ఏం జరిగింది ఇక్కడ? సొలొమోను ఆత్మీయ జీవితం సంకనాగిపోవడానికి ఇక్కడ జరిగిన ఆ భయంకరమైన వెనకడుక్కి కారణం ఏంటి అని అంటే, ఈ సొలొమోను అన్య స్త్రీలను పెళ్లి చేసుకుని వారితో కలిసిపోయాడు. ఏం చేశాడు చెప్పండి? చెడ్డవారిని పెళ్లి చేసుకుని విగ్రహారాధికులతో కలిసి వారిని పెళ్లి చేసుకుని వారితో కలిసిపోయి ఇతని హృదయాన్ని
పోగొట్టుకున్నాడు. ఇతని యథార్థత హృదయాన్ని పోగొట్టుకున్నాడు. అంటే ఇతని ఆత్మీయ జీవితం వెనకబడడానికి కారణం అతను చేసిన చెడ్డ సాంగత్యం. దేవుడు చెప్పాడు, ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయంలో తీయండి ఒకసారి. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 17వ వచనం నుంచి మనం చూస్తే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నా ప్రజలను పరిపాలించు పరిపాలకుడు, రాజు మహారాజు ఎవడైనా ఉంటే వాడు తన హృదయము, దేవునికి కావలసింది ఏంటి చెప్పాలి, హృదయం. దేవునికి కావాల్సింది హృదయం. అలాంటి హృదయం ఒకప్పుడు దేవునికి నచ్చింది. అలాంటి హృదయం ఆత్మీయ జీవితంలో గొప్పగా ఉంది. కానీ 11వ అధ్యాయం వచ్చినప్పటికీ సొలొమోను గారి హృదయం ఆత్మీయ జీవితంలో వెనకబడిపోయింది. ఏంటి సార్ అని అంటే, చెడ్డవాళ్లను పెళ్లి చేసుకుని చెడ్డవాళ్లతో సాంగత్యం చేశాడు అని అంటున్నప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు 17వ వచనంలో, తన హృదయము తొలగిపోకుండానట్లు రాజు హృదయము తొలగిపోకుండా తప్పుదారిలోకి వెళ్లకుండా ఉండాలని అంటే అతడు అనేకమైన స్త్రీలను వివాహము చేసుకోకూడదు. అదేనా? అనేక స్త్రీలను వివాహము చేసుకోకూడదు. కానీ ఇక్కడ సొలొమోను చేసిన పెద్ద మిస్టేక్, అతని ఆత్మీయ జీవితం వెనకడిగిపోవడానికి, అతని జీవితం నాశనం అయిపోవడానికి గల కారణం ఏంటయ్యా సార్ దేవుడా అని అడిగితాడు. అంటున్నాడు, సొలొమోను బ్లండర్ మిస్టేక్ చేశాడు. అక్కడ ఏం చేశాడు? అతను నేను వద్దన్న అన్య స్త్రీలను అనేక మందిని చేసుకున్నాడు. అతని జీవితం వెనకడిపోవడానికి కారణం అదే. ఈరోజు క్రైస్తవుల జీవితాల్లో కొంతమంది క్రైస్తవుల ఆత్మీయ జీవితాలు వెనకడిగిపోవడానికి కారణాలు ఏంటో చెప్పమంటారా? అన్య స్త్రీలను క్రైస్తవురాలనే చేసుకోవాలి. క్రైస్తవుడు బైబిల్ తెలిసిన క్రైస్తవురాలనే పెళ్లి చేసుకోవాలి. అలా కాకుండా అమ్మాయి బాగుంది కదా, ఆస్తి ఉంది కదా, అందం ఉంది కదా అని బైబిల్ తెలిసిన క్రైస్తవుడు కక్కుర్తిపడి కమిట్ అయిపోయి వాక్యం తెలియని, దేవుడు తెలియని ఒక స్త్రీని పెళ్లి చేసుకుంటే రేపు ఆ స్త్రీ వచ్చి ఏమంట తెలుసా? నడు పద నాతో పాటు టెంపుల్కి వెళ్దాం నాడు అంటది. టెంపుల్కి ఏంటే బాబు, మందిరానికి, దేవుని చర్చికి కదా మనం వెళ్ళవలసిందనంటే నువ్వు టెంపుల్కి వస్తావా చర్చికి వెళ్తావా అని అడుగుతుంది. చర్చికి వెళ్తాను అన్నాడు అనుకో, విడాకులకి నువ్వు సంతకం పెడతావా నేను పెట్టనా అంటది. అదేంటి అందగత్యమని డబ్బు ఉందని ఇంత ఇష్టపడి చేసుకున్నాను, అంత మాట అందం ఎందుకులే, నడు నీతో పాటు నేను టెంపుల్కే వచ్చేస్తాను. ఏమైంది మనోడి జీవితం? వెనకడిపోయింది. సరిగ్గా ఆదివారం నాడు చర్చికి వెళ్ళాలి. ఇప్పుడు అదే రోజున సినిమాకి వెళ్దాం, గుంటూరు కారం సినిమా రిలీజ్ అయిందంట, పద అంటది. అప్పుడు ఈడంటాడు, అదేంటి చర్చి ఈరోజు ఆదివారం కదా, చర్చి కదా, గుంటూరు కారం లేకపోతే అక్కడెక్కడో మిర్చి అంటవేంటి అన్నాడు. అనుకో, సినిమాకి వస్తావా విడాకుల మీద సంతకం పెట్టనా అంటది. ఇప్పుడు ఏం చేస్తుంది? మొన్న మధ్య నరేష్ గారు చూపించారు ఒక వీడియో. సినిమాకి తీసుకెళ్ళదని ఏం చేసిందంట? గోదాట్లో దూకేసిందంట. ఆ స్త్రీ గోదాట్లో దూకేస్తే ఈ భర్త కూడా గోదాట్లో దూకేసాడు. వీడికి ఈత రాదు. ఆ ఇద్దరు పడి గోదాట్లో కొట్టుకుంటుంటే ఎవరో వచ్చి పాపం వాళ్ళిద్దరిని కాపాడి బయటికి తీసి, ఏం పోయే కాలం మీకని అడిగితే విషయం ఏంటి? సిగ్గుపడతా చెప్పారంట సినిమాకి లేదని. అర్థమవుతుందా? సినిమాకి తీసుకెళ్ళలేదని పడిపోయానని. ఇప్పుడు ఆత్మీయ జీవితంలో క్రైస్తవుడి యొక్క ఆత్మీయ జీవితంలో వెనకడిగిపోవడానికి మూడో కారణం, నువ్వు వాక్యం తెలిసిన వాళ్ళతో సాంగత్యం చేయకుండా ఇతర వాళ్ళతో, పనికి మాలిన వాళ్ళతో నువ్వు ఎక్కువగా తిరుగుతూ ఉంటే నీ ఆత్మీయ జీవితం సంకనాగిపోతుంది. దరిద్రం కొట్టుకుపోతాం. ఇంకా నీ జీవితంలో మరలా నీ ఆత్మకు స్వర్గం ఉందన్న విషయం మర్చిపోవాలి. అర్థమవుతుందా? మనం ఒక స్త్రీని పెళ్లి చేసుకోవడమే కాదు, మన ఆత్మీయ జీవితం నాశనం అయిపోకుండా ఉండాలంటే తాగుబోతులతో మనం స్నేహం చేయకూడదు. కొంతమంది ఉంటారు,
వాక్యం తెలిసిన వాళ్ళే కొంతమంది తాగుబోతులతో తిరుగుతూ ఉంటారు. ఏంటి మొన్న నరేష్ గారు చెప్పారు, చెడ్డవారితో సాంగత్యము చెయ్యొద్దు, దుష్టులతో సాంగత్యం చెయ్యొద్దు. అలా సాంగత్యం చెయ్యొద్దన్నాడని దానికి అర్థం ఏంటి అని అంటే వాళ్ళతో మాట్లాడొద్దని కాదు, వాళ్ళతో కలిసి పని చేయొద్దని కాదు. వాళ్ళతో నీ విషయాలన్నీ షేర్ చేసుకోకు. అర్థమవుతుంది మీకు? వాళ్ళతో నువ్వు అంత నీ విషయాలన్నీ షేర్ చేసుకోకు. వాళ్ళతో ఎక్కువగా ఫ్రీగా ఉండకో. హలో అంటే హలో అంతే, ఎలా ఉన్నారంటే బాగున్నాం అంతే, అంతవరకునే. మా ఇంటికి వస్తా పోయినా కాబట్టి ఖాళీ లేదండి, వెళ్ళకో. నిన్ను భోజనాన్ని పిలిచిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడికో రమ్మంటాడు, రమ్మంటాది, నువ్వు వెళ్ళకూడదు. వాళ్ళు ఎంతవరకు అంటే అంతవరకే. వాళ్ళతో డీప్గా వెళ్ళే సాంగత్యం ఉండకూడదు. ఉన్నాదా ఈరోజు వాళ్ళతో కలిసి భోజనం చేశామా, రేపు మాతో కలిసి మందేద్దాం రా అంటాడు. అర్థమవుతుంది మీకు? రేపు మందేద్దాం రా అంటాడు, ఎల్లుండేమో ఆ పక్క ఇదిలో మంచి అందగత్తులు ఉన్నారు రా వెళ్దాం అంటాడు. చెడు సాంగత్యం చేయకూడదు. తాగుబోతులతో, తిరుగుబోతులతో, ఇలాంటి పనికి మాలిన వారితో, ఇంకా గట్టిగా మాట్లాడాలంటే ముహూర్తాలు చూసేవారితో, తీర్థాలు చూసేవారితో, తీర్థాలకు వెళ్ళే వాళ్ళతో, భజనలకు వెళ్ళే వాళ్ళతో, ఎంత తీర్థ యాత్రలు చేసేవారితో, అక్కడెక్కడో రికార్డ్ డ్యాన్స్ చేస్తున్నారంట చూద్దాం రా. కంటితోనే కదా చూసేది, పోతే ఏముంది పర్లేదులే, మనం ఏమన్నా డ్యాన్స్లు వేస్తామా ఏం చేస్తామా, పోలే సరదాగా పిలుస్తున్నాడు కదా వెళ్దామా కదా అని అన్నీ వెళ్ళామనుకో, అక్కడికి వెళ్ళిన తర్వాత మెల్లగా కాలు మెదులుతుంది. మీకు అర్థమవుతుందా? అక్కడికి వెళ్ళిన తర్వాత మెల్లగా ఏం మెదులుతుంది, అక్కడ డీజే సౌండ్కి జీడి గింజలు అని పాటేసాడనుకో, మనకి ఇక్కడ ఆటోమేటిక్గా మన బతుకు జీడి గింజలు అయిపోద్ది. వాళ్ళు రమ్మన్నా ఇంకోటైనా నువ్వు వెళ్ళవలసిన అవసరత లేదు. కొంతమంది ఫేర్వెల్ పార్టీలు, ఆ పార్టీలు, ఈ పార్టీలు అంటారు. ఇదేంటిది? ఇది కూడా దుష్ట సాంగత్యమే. మనం ఆత్మీయ జీవితంలో ఎదగాలి అని అంటే అబ్బో ఎంతమందితో కట్ చేయాలా ఉండాలి వాళ్ళతో. పౌలు గారు అంటారు, ఏమంటారంటే మనం దుష్టులతో సహవాసం చేయకూడదు, విగ్రహారాధనకు సాంగత్యం చేయకూడదు, వ్యభిచారులతో సాంగత్యం చేయకూడదు అని అంటే, మనం అలా ఉండకపోతే మరి వాళ్ళతో కలిసి మనం పని చేయాలి, వాళ్ళతో కలిసి ఉండాలి. ఎలా కుదురుద్ది? మొత్తం వేరు పెట్టేస్తే. కాబట్టి వేరు పెట్టేయమని నేను చెప్పట్లేదు, వాళ్ళతో మాట్లాడు, కానీ వాళ్ళ పనుల్లో నువ్వు పూసుకోకు, వాళ్ళ మాటల్లో నువ్వు మాట కలపకు, వాళ్ళ తిండిలో నువ్వు తిండి కలపకు, వాళ్ళ తాగుల్లో నువ్వు తాగుడు కలపకు, వాళ్ళతో షేర్ చేసుకోకు. నీ ఇంట్లో సమస్యలు వచ్చాయా, నీకు ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయా, మనకు బాగా అలవాటు కదా, మన కడుపులో ఉన్నది ఎవరికైనా చెప్పేసుకుంటే పోతుందంట, అంతేనా? నానుడు కడుపులో ఉన్నది ఎవరొకరికి చెప్పేది అర్జెంటుగా, కాబట్టి పోతుంది, తీరిపోద్ది అని. మన ఇంట్లో సమస్యలు, మన ఇంట్లో ఉన్న ఇబ్బందులు ఇవన్నీ ఎవరితో షేర్ చేసుకోవాలంటే మన సాంగత్యం చేస్తున్న వారితో షేర్ చేసుకోవాలంటే, మనకు ఆత్మీయ జీవితంలో మనతో పాటు ఎవరి ఆత్మీయ జీవితంలో ఎవరైతే గొప్పగా ఉంటున్నారో వారితో షేర్ చేసుకోవాలి. మా ఇంట్లో ఇలా సమస్య ఉందండి, మా ఇంట్లో ఇలా ఇబ్బంది ఉందండి, వారితో షేర్ చేసుకోవాలి. దుష్ట సాంగత్యం చేయకూడదంటే అలాంటి వారితో ఎలాంటి విషయాలు చెప్పకూడదు. ఏంటి అలా ఉన్నావు, నీ ముఖం ఎలా ఉందేంటి అని అంటే, ఏమీ లేదు, రాత్రి నిద్ర పట్టలేదు, లేకపోతే రాత్రి అంతా తలకాయ నొప్పి, ఒంట్లో పోలేదని తప్పించుకోవాలి తప్ప. కానీ నీ విషయం ఎటుకెళ్ళి అక్కడ చెప్పావు అనుకో, వాడు అసలే దుష్టుడు, వాడు ఇంకో కొంతమందికి చెప్పుతాడు. దానివల్ల నువ్వు డిస్టర్బ్ అవుతావు. నువ్వు డిస్టర్బ్ అయ్యావా, నీ జీవితం ఏమవుతుంది, ఆత్మీయ జీవితం వెనకబడతాది. అర్థమవుతుందా? నువ్వు ఆత్మీయ జీవితంలో నీతో పాటు కలిసి ప్రయాణం చేస్తున్న వారితో షేర్ చేసుకో. నీ జీవితానికి అవసరమై మంచి విషయాలు చెప్తారు. అలాంటి వారితో షేర్ చేసుకుంటే మీకు అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, ఆత్మీయ జీవితం వెనకడిగిపోవడానికి గల కారణాలు ఎన్నన్నాను? మొత్తం 8. ఇప్పటి వరకు ఎన్ని చూసాం? 3. నెంబర్ 1 చెప్పండి, సరైన సేవకుడు లేకపోతే నీ ఆత్మీయ జీవితం వెనకడిపోతుంది. నెంబర్ 2, దేవుని ఆజ్ఞలను గైకొనకపోతే నీ ఆత్మీయ జీవితం వెనకడిపోతుంది. నెంబర్ 3, వాక్యము తెలియని వారి చెడ్డవారితో స్నేహం చేస్తే నీ ఆత్మీయ జీవితం వెనకడిపోతుంది. కాబట్టి ఇంకా మనకి 5 కారణాలు ఉన్నాయి. ఇవన్నీ మనం నేర్చుకుంటే
మన ఆత్మీయ జీవితం ఎక్కడ వెనకబడిందో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ పాటని ఇక్కడ ముగిస్తూ పార్ట్ 2 కోసం రేపు మనం వెయిటింగ్. రేపు మాట్లాడుకుందాం. మిగిలిన 5 కారణాలు రేపు మాట్లాడుకుంటే టోటల్గా మన ఆత్మీయ జీవితం వెనకడిపోయిందో లేదో మనకు తెలుస్తుంది. ఒకవేళ వెనకడిగిపోతే ఈ 8 కారణాల్లో ఏ కారణాన్ని బట్టి మన జీవితం వెనకడిపోయిందో మనకి అర్థమవుతుంది. ఎక్కడ వెనకడిపోయిందో అక్కడే ముందుకి వెళ్ళాలి. అర్థమైందా? ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతకాలన్న సామెత చొప్పున ఎక్కడైతే మనం వెనకడుగేసామో అక్కడే ముందుకు సాగాలి. ఒక మాట చూపించి ముగిస్తాను. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనాన్ని చూద్దాం. 4వ వచనం నుంచి, అయినను మొదట నీకుండిన ప్రేమని వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. ఎట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసేస్తానన్నాడు. ఏమన్నాడు? ఏ స్థితిలో పడిపోయావో ఆ స్థితి నుంచే, అంటే అర్థం ఏంటి? నువ్వు ఎక్కడ పడ్డావో, నీ ఆత్మీయ జీవితం ఎక్కడ దెబ్బ తిందో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకొని ఎక్కడ పడ్డావో అక్కడ మళ్ళీ నిలబడు. ఎక్కడ పడేసుకున్నావో అక్కడే వెతుకు అన్నట్టు నీ ఆత్మీయ జీవితం ఎక్కడ దెబ్బ తిందో అక్కడికి వెళ్ళు. అక్కడ మరలా నిలబెట్టుకుని జీవితాన్ని. లేకపోతే చెప్తున్నాను, నీ దీపస్తంభం నీ యొద్ద నుండి తీసేస్తా. అంటే అర్థం ఏంటి తెలుసా? నీకు విశ్వాసం లేకుండా, నీకు రాజ్యం లేకుండా, నీకు దేవుని లోకము లేకుండా, నీకు నిత్య జీవం లేకుండా నిన్ను తాగలేసేస్తాను. జాగ్రత్త అన్నాడు దేవుడు ఇక్కడ. అర్థమవుతుందా? తాగలబెట్టేస్తాను, నిత్య అగ్నిలో పడేసి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని నీ ఆత్మీయ జీవితం ఎక్కడ దెబ్బతిందో ఆలోచించుకుంటున్నాడు. కాబట్టి ఈ 3 కారణాలే ఇది పరిపూర్ణమైన వాక్యం కాదు, కానీ మిగిలిన 5 కారణాలు కూడా మనం చెప్పుకుంటే పరిపూర్ణమైన జ్ఞానం మనకు అబ్బుతుంది. ప్రార్థన చేసుకుందాం.